గిరిజన జాయింట్ యాక్షన్ కమిటీ అలాగే గిరిజన సంక్షేమ సంఘం అదేవిధంగా ట్రైబల్ జేఏసీ ఆధ్వర్యంలో అన్ని గిరిజన సంఘాలు కలిపి ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇవాళ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. మా ప్రధానమైన డిమాండ్ ఒకటే డిమాండ్, బంజారాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడంలో బంజారాల పాత్ర చాలా కీలకమైనది. ఇవాళ 64 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే సుమారు 44 స్థానాల్లో బంజారాలు చాలా కీలకంగా ఓట్లు వేసినటువంటి కమ్యూనిటీ. 4 ఎమ్మెల్యేలు బంజారా కమ్యూనిటీ నుంచి ఉన్నారు. సీనియారిటీ పార్టీ విధేయతను చూసి ఎవరికొకరికి అవకాశం ఇవ్వాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తుంది. మేమేం గొంతెమ్మ కోరికలు అడుగుతలేం, మేము పార్టీకి సాధ్యంగానే డిమాండ్ అడుగుతలేం, మేము ఏదో పార్టీని అధికార పార్టీని ఇబ్బంది పెట్టాలని అడుగుతాం. మేము కాంగ్రెస్ పార్టీతో ఉన్నాం, కాంగ్రెస్ పార్టీతో ఉంటాం, కానీ కాంగ్రెస్ పార్టీ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇందిరమ్మ అంటే బంజారాలకు రిజర్వేషన్ ఇచ్చిన ఒక మాత, ఒక తల్లిగా భావించేటువంటి కమ్యూనిటీ, ఒక రక్త సంబంధం ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీతో మాకు సంబంధం లేదు. కానీ ఇలా బంజారాలను కాంగ్రెస్ పార్టీకి దూరం చేసే కుట్రలు కొంతమంది చేస్తూ ఉన్నారు. ఆ విషయాలు సుస్పష్టంగా నిన్న మేము రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, మీనాక్షి నటరాజన్ గారు, అలాగే అక్కడ ఉన్నటువంటి పవన్ ఖేరా గారు, డికే శివకుమార్ గారు, వివిధ పార్టీ నాయకులను మహేష్ కుమార్ గౌడ్ గారిని కలిసినప్పుడు మాకు అర్థమైంది, మా సమాజం నుంచి ఒక లీడర్షిప్ లేని పక్షంగా ఒక సమాజంగా మమ్మల్ని క్రియేట్ చేసి, దయచేసి తప్పది, మా సమాజం ఇవాళ తెలంగాణలో నిలబడ్డదంటే ఆ ఇందిరమ్మ వల్ల, కాంగ్రెస్ పార్టీ వల్ల మేము మా అస్తిత్వం ఆత్మగౌరవం నిలబడ్డది. కానీ అదే పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి లేకుండా మాకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వకుండా పోతే మాత్రం. ధన్యవాదాలు అన్న శ్రీ రామ్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి ఈ బంజారాకు రావాల్సిన మంత్రి పదవి ఏదైతే ఉందో, ఈ మంత్రి పదవి రేపు జరగబోయే క్యాబినెట్ విస్తరణలో మరి లంబాడీలకు రావాల్సిన మంత్రి పదవుల గురించి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదో మన స్టేజ్ మీద, ఈ స్టేజ్ మీద ఎవరైతే ఇంత మంచిగా మా లంబాడి బిడ్డలు ఎలా కూర్చున్నారో ఒక్కసారి చూడండి. వాళ్ళ అందాలు ఎట్లా ఉన్నాయి, మేము ఎంత అందంగా ఉన్నారో, మరి మమ్మల్ని బయటకు పంపిస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి. ఒక్కసారి మనం సెక్రటేరియట్కి రావాలంటే ఒక లంబాడి బిడ్డలు కానీ బంజారా బిడ్డలు కానీ ఒక సెక్రటేరియట్కి వస్తే దాని అందమే, మరి ఆ సెక్రటేరియట్ యొక్క రూపురేఖలు మారిపోతాయని నేను ఒక ఉదాహరణగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే చూడండి, ఒక్కసారి ఎక్కడ పోయినా మా వేషాలు కానీ, మా వేషాలు కానీ, లేకపోతే మేము చేసే ప్రతి పనిలో కానీ మా యొక్క కష్టాలు ఉంటాయి. మేము ఎవరిని కూడా అన్యాయం చేసే వాళ్ళకి కాదు. కాబట్టి దయచేసి మేము ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాము, మేము ఇప్పటికి కూడా నేనున్న ఈ 3 days నుంచి చూస్తా ఉన్నా. అన్నగారు కూడా మనము మొన్న ఢిల్లీ పోయినారు, అందరినీ కలిసినారు, అశోక్ రావు, వెంకటేష్ గారు, చాలా సంతోషం అన్న. మరియు మనం ఈ మంత్రి పదవి వచ్చేంత వరకు మనం కొట్లాడి మనం ఇది సాధించుకోవాలి. అలాగే ఒకటే చెప్తా ఉన్నాము, మొన్నటి వరకు మనం చూస్తా ఉన్నాము, భట్టి గారు ఒక టీం ఇచ్చినారని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక టీం ఇచ్చారని, ఇంకో టీం ఇచ్చారని. దయచేసి మీరు ఏ టీం ఇచ్చినా కూడా మీ టీంలలో బంజారా వర్గాలకు సంబంధించిన మంత్రి పదవి ఉండేటట్టు చూసుకోవాలి. నేను ఒకటే అడుగుతా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అన్న ఉత్తమ్ కుమార్ అన్న, మీరు కూడా మీ ఏరియాలో హుజూరాగా కానీ కోరాగా కానీ మీరు నల్గొండ తీసుకుంటే చాలా మంది బంజారా బిడ్డలు ఉన్నారు. మీకు ఈరోజు మీరిద్దరు గెలిచినారంటే, మీరు కానీ మీ యొక్క మిసెస్ కానీ మీరిద్దరు కూడా పద్మావతి గారు మీరిద్దరు గెలిచినారంటే ఈరోజు బంజారా బిడ్డల యొక్క కష్టం చాలా ఉందనే విషయాన్ని మీరు గుర్తించుకోవాలి. మీ యొక్క స్టేట్మెంట్ చూస్తా ఉన్నాం, మేము కూడా బంజారా బిడ్డలు ఎవరైతే బంజారా నాయకులు కూడా మీ యొక్క స్టేట్మెంట్ కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే మీరు ఇంతవరకు కూడా మీరు ఇచ్చిన రిపోర్ట్లలో ఎక్కడ కూడా ఒక బంజారా వ్యక్తికి సంబంధించిన మినిస్టర్ అనే ఒక స్టేట్మెంట్ కూడా మీ దగ్గర నుంచి రావట్లేదంటే మీరు బంజారా బిడ్డలు ఎంతవరకు న్యాయం చేస్తున్నారో అన్యాయం చేస్తున్నారో ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పేసి మేము మనవి చేస్తా ఉన్నాము. ఒక చిన్న అవకాశం ఉంది, ఆ అవకాశాన్ని మీరు ఇస్తే ఈ బంజారా బిడ్డలు కూడా మీతో పాటు కలిసి మరి కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలో వచ్చిన ఈ 15 నెలల్లో కూడా ఒక బంజారా బిడ్డలు కూడా వేరే విధంగా అవకాశం ఏమి ఇచ్చారో, ఒక బేలైన మాత్రమే ఇచ్చినారు ఒక కార్పొరేషన్ లా. ఇంకా ఏమి ఇచ్చారో నిన్న మన ఒక ఏదో కొట్లాడుకుంటే ఎవరైనా మరి బంజారా బిడ్డలకు మంత్రి పదవి నుంచి ఏదైనా కొంచెం డిలీట్ చేయాలనుకుంటే ఒక శంకర్ నాయక్ మీరు ఒక ఎమ్మెల్సీ ఇచ్చి ఏదో చెప్తామని చెప్పేసి ఆ విధంగా కాదు. దయచేసి మీరు ఇప్పటికైనా ఆలోచన చేయండి. ఇప్పటికైనా ఒకటి ఈరోజు చిన్న స్టేట్మెంట్ చదివినాను, రేపు జరగబోయే క్యాబినెట్ ఇస్తున్నట్టు ఒక మాదిగా, ఒక లంబాడ, ఒక రెడ్డి, ఒక బీసీ ఉందని చెప్పేసి నేను కరాగట్టిగా
తెలియజేస్తున్నాను అన్న. ఇదే లిస్టు తోటి రేపు 3వ తారీఖు మరి బంజారా బిడ్డలకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆశిస్తా ఉన్నాము అన్న. మీ దయ వల్ల ఈరోజు నిన్న ఢిల్లీ పోయినారు. సో ఢిల్లీ పోవడం వల్ల కూడా మన సమాజంలో కూడా చాలా వరకు బాగా ఇది వచ్చిందన్న. దయచేసి ఇలాంటి కొంచెం మూమెంట్ తీసుకొస్తా ఉంటే చాలా మంది మీకు చేదోడు వాళ్ళు కూడా తోడు ఉంటారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కాంగ్రెస్. ఈరోజు గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ మరియు గిరిజన శక్తి ఆధ్వర్యంలో మీడియా సమావేశానికి వచ్చేసిన గిరిజన సంఘ నాయకులు మరియు గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ రాయచంద్ర గారికి మరియు గిరిజన శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు వెంకట శ్రవణ అన్న గారికి మరియు గిరిజన సంఘాల జేఏసీ అధ్యక్షులు అశోక్ రాథవ్ గారికి, అదేవిధంగా మా స్వామీజీ లక్ష్మణ్ బాబుజీ గారికి, అదేవిధంగా ఓఎస్సీ అధ్యక్షులు మా సురేష్ గారికి మరియు అదేవిధంగా మీడియా మిత్రులకు, మా గిరిజన మహిళలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరియు మేము గిరిజన సంఘాల ఆధ్వర్యంలో మరి గత కొన్ని రోజుల నుంచి మేము మా సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి మొన్న వారం రోజుల క్రితం ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మరియు రౌండ్ టేబుల్ సమావేశం జరిపి మేము ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. మరి మా సామాజిక వర్గానికి మంత్రి పదవి కేటాయించాలని ఏఐసిసి నాయకులు మరి కేసీ వేణుగోపాల్ గారికి, మరి అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి, అదేవిధంగా మేము రాహుల్ గాంధీ గారిని కూడా కలవడం జరిగింది. కానీ ఆది నాయకత్వం కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వం మధ్య మాకు సానుకూలంగా ఉంది. మా పైన మాకు డౌట్ ఏంటంటే ఇక్కడ నాయకులే మా పేరు పంపుతలేదనే సమాచారం విశ్వసిన సమాచారం మాకు వస్తుంది. మరియు గతంలో మరి 12 మంత్రి పదవులు కేటాయిస్తే మరి అందులో 7 అగ్రకులాలే ఉన్నారు. మరి అందులో మాకు కేటాయించలేదు. మరి నల్గొండ జిల్లాకి ఇంకో పదవి, ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఇంకో మంత్రి పదవి కేటాయించాలని సమాచారం వస్తూ ఉంది. మరి ఈ బంజారా సమాజం మరి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 40 నుంచి 42 నియోజకవర్గాలు ఈ బంజారా సామాజిక వర్గం ఓట్లేస్తేనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు. మరి ఎక్కడ ఉంది ప్రజాపాలన? సముచిత న్యాయం ఉంటేనే కదా ప్రజాపాలన అని తెలియజేస్తూ మరి మాకు ఒకవేళ మంత్రి పదవి లేకపోతే మాత్రం తండాలలో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని లీడర్లు ఎవరు వచ్చినా అన్న వీడియో